పాషం యాదగిరి గారు అలా మాట్లాడడం కరెక్టే అంటారు. మరి ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యుండి ఆయన కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన కేసీఆర్ చనిపోయినటువంటి చంద్రబాబు నాయుడు కానివ్వండి, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, అలాగే చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇట్లాంటి పెద్ద పెద్ద వ్యక్తులతో కూడా ఆయన కలిసి మాట్లాడి ఉంటారు, ట్రావెల్ చేసి ఉంటారు, వార్తలు రాసి ఉంటారు. మరి ఇన్ని తెలిసిన వ్యక్తి ఆ రకంగా మాట్లాడడం ఎంతవరకు సబబు అంటారు చెప్పండి మీరు? చూడండి, ఒక విషయము, కొందరు ఉపన్యాసం మాట్లాడేటప్పుడు కొంత ఆవేశభరితంగా మాట్లాడుంటారు. ఆయన పాషం యాదగిరి గారు నాకంటే సీనియర్, నేను ఆయనకి ఈ రకంగా మాట్లాడండి అని నేను సలహా ఇవ్వలేను. కానీ కొంత ఒక మోతాజులో మించినాడు అనే మాటలో నేను మీతో ఏకీభవిస్తున్నా. కొంత అంటే ఒక కులాన్ని పట్టుకొని కులతత్వంతో మాట్లాడినటువంటి వ్యవహారాలను నేను మద్దతు ఇవ్వట్లేదు. అదే కాదు, సీనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే కనుక అదేమి టీడీపీ వాళ్ళు వచ్చి అక్కడ అమీర్పేటలో పెడతారని లేదా? రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ కదా అది. మరి కాదని మేము ఒక మాట్లాడుతున్నాం. నిజంగా చంద్రబాబు నాయుడుకి ఎన్టీ రామారావు మీద అంత ప్రేమ ఉంటే మోడీని కాలర్ పట్టుకొని భారతరత్న ఇప్పించండి ఎన్టీఆర్కి. ఆ పని చేయరు. హైదరాబాద్ లో వచ్చి విగ్రహాలు పెడతారు. అది చెప్పింది చంద్రబాబు నాయుడు గారు కాదు కదా. ఎన్నికల హామీల టైంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ కదా సార్ అది. బేసిక్ గా మేము మొదటి నుంచి చెప్తున్నాము, మా రేవంత్ రెడ్డి ఆంధ్ర తొత్తు. మరి దానికి రేవంత్ రెడ్డి అనాలి కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం రేవంత్ రెడ్డి అంటాం, మిమ్మల్ని కూడా అంటామమ్మా. రేవంత్ రెడ్డి ఆంధ్ర వాళ్ళ ఓట్ల కోసమని ఎన్టీ రామారావు విగ్రహం పెట్టడానికి ఇచ్చేసినాడు. అతను కూడా రామారావు పట్ల ఏం పెద్ద ప్రేమాభిమానాలు గల వ్యక్తి కాదు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు తొత్తు. రేవంత్ రెడ్డికి ఎన్టీ రామారావు మీద అసలు ఎన్టీఆర్ బతుకున్నప్పుడు రేవంత్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నాడో లేదో నాకు డౌట్. ఎందుకంటే ఐ వాజ్ ఎ జర్నలిస్ట్ రైట్ ఫ్రమ్ ద డే వెన్ ఎన్టీఆర్ స్టార్టెడ్ హిస్ తెలుగుదేశం పార్టీ అండ్ ఐ వాజ్ ఎ జర్నలిస్ట్ ఆఫ్ ఎ లీడింగ్ పేపర్, రిపోర్టర్ ఆఫ్ ఎ లీడింగ్ పేపర్. మేము రామారావు గారు చూసినాం. మేము చాలాసార్లు రామారావు గారు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల వాళ్ళకి రాజకీయ అధికారాన్ని కల్పించినటువంటి ఒక గొప్ప రాజకీయ నాయకుడు, ఒక గొప్ప ధీరోదాత్తమైనటువంటి వ్యక్తిత్వం గలవాడు, ఆయనకి భారతరత్న ఇవ్వాలని మేమన్నాం 100 సార్లు. కానీ చంద్రబాబు నాయుడు డ్రామాలు చేస్తా ఉన్నాడు. భారతరత్న ఇప్పించమను, ఎంతో మందికి భారతరత్నాలు వచ్చినాయి కదా. అసలు ఎన్టీ రామారావుకు భారతరత్న ఇప్పించడానికి చంద్రబాబు నాయుడు కృషి చెయ్యడు. మామను కత్తిపెట్టి బొత్తలో పొడిచిన వ్యక్తి, ఆయనకి రామారావు మీద ఏం అభిమానం ఉంటుంది, ఏం ప్రేమ ఉంటుంది? మీరు పెద్ద ఆయనను పట్టుకొని ఏదో గొప్ప నాయకుడు అని చెప్తా ఉంటారు. మేము ఒప్పుకోమమ్మా, సారీ, we don't agree with that. ఏదేమైనా కానీ సార్, రాజకీయంగా వెళ్ళిన దాన్ని వ్యక్తిగతంగా ఆంధ్ర ప్రజల మీద కూడా నెట్టి మాట్లాడడం అనేది, ఆంధ్ర ప్రజలు కూడా వ్యక్తిగతంగా కొంచెం అంతో ఇంతో మనోభావాలు అనేవి ఉంటాయి. అవి దెబ్బతీయడం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, అటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలా మంది తెలంగాణ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ జాబులు, సెంట్రల్ గవర్నమెంట్ జాబులు, ఇటు బిఎస్ఎన్ఎల్ కానీ ఇట్లాంటి వాటిలో పనులు చేసుకుంటున్నారు. సో ఎక్కడ కూడా ఈ ఆంధ్ర తెలంగాణ అనే భావన తీసుకొచ్చి ప్రత్యేకంగా అంటే వాళ్ళని మనోభావాలు కించపరిచేటట్టు, దెబ్బతీసేటట్టు అన్నదమ్ములుగా వెళ్లే వాళ్ళని ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదనేది సమాజంలో ఉన్నటువంటి మాట. సమాజంలో లేదు మీ అభిప్రాయము. మా అభిప్రాయం ఏంటంటే, మీరు ఇక్కడ ఉండి ఇక్కడి రాజకీయాలను శాసించాలని అనుకోవడం, మీకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన రాజకీయ నాయకులు అనుకోండి సార్, ప్రజలు ఎందుకు సార్ అంటారు మీరు? మేము ప్రజలు అనలేదే, ఇక్కడ ఉండి తెలంగాణ రాజకీయాలను శాసించాలనే వాళ్ళు. మరి సెటిలర్స్ ఎవరు సార్? మేడం, మీకు ఒక విషయం చెప్పాలి. మేము శ్రీకాకుళంలో స్థిరపడ్డ వాళ్ళను, వైజాగ్ లో స్థిరపడ్డ ఆంధ్ర ప్రజల గురించి మాకు వైషమ్యం లేదు. తెలంగాణలో స్థిరపడ్డ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రాజకీయాలను శాసించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, తెలంగాణ యువతకు రావాల్సిన అవకాశాలను దెబ్బతీస్తున్నప్పుడు, తెలంగాణ పరిశ్రమలను వాళ్ళే సాధించుకుంటున్నప్పుడు, కాంట్రాక్ట్లు వాళ్ళే పొందుతున్నప్పుడు, సినిమా ఫీల్డ్ను మొత్తం కంప్లీట్గా వాళ్ళే డామినేట్ చేస్తున్నప్పుడు, తర్వాత హోటల్ ఇండస్ట్రీని వాళ్ళే డామినేట్ చేస్తున్నప్పుడు, తర్వాత థియేటర్లన్నీ వాళ్ళే పెట్టినప్పుడు, అన్ని మాల్స్ అని పెట్టినప్పుడు, హైదరాబాద్ శివారు భూములను కబ్జా పెట్టినప్పుడు, ఈ విషయాలలో ఉన్న ఆంధ్ర వాళ్ళని అంటున్నాం మేము. అంతే తప్ప మాకు సహజంగా ఆంధ్రాలో స్థిరపడ్డ వాళ్ళ మీద ఏ రకమైన సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు సగానికి పైగా 50% పైగా తెలంగాణ వాళ్ళే. మీరెందుకు అటెండర్ల కింద కుక్స్ కింద వాటి తప్పుడు మాట సార్, తప్పుడు మాట. నేను ఈ మాటలో అసలు నేను మీతో ఏకీభవించిన. బేసిక్ గా ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాల్లో చాలా మంది తెలంగాణ డైరెక్టర్లు పరిణితి చెంది ఉన్నారు, టెక్నికల్ గా చాలా హై వాల్యూస్ గా ఉన్నటువంటి వరల్డ్ వైడ్ నాని సినిమానే దానికి నిదర్శనం. మేము ఒక మాట మా మద్రాస్ నుంచి తెలుగు ఇండస్ట్రీని హైదరాబాద్ తీసుకొచ్చారు కదా,
ఇప్పుడు ఆంధ్ర ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్ తీసుకుపోండి, ఎందుకు ఇక్కడ పెట్టినారు? ఎందుకు వచ్చినారమ్మా? మా తెలంగాణ వాళ్ళు వస్తారు, మంచి మంచి ఇంత వ్యత్యాసం ఎందుకు సార్? ఇంత విషయం ఎందుకు నింపుకున్నారు సార్ మీరంతా? లేదు, ఇది మేము తరతరాలుగా అణచబడ్డాం కాబట్టి మాకు ఆ భావన ఉంటది. అణచబడ్డ వాడికి ఎవరైతే వాళ్ళ హక్కులను సాధించలేకపోయినారో వాళ్ళకి ఈ ఫీలింగ్ ఉంటుంది. అంతేందుకమ్మా, తెలంగాణ హైకోర్టులో ఆంధ్ర జడ్జిలను పెట్టినారు. ఇదేంది అన్యాయం కాదా? మా వాళ్ళు లేరా? మా దగ్గర అడ్వకేట్లు లేరా జడ్జిలుగా స్థిరపడేవాళ్ళు? ప్రతి చోట, ప్రతి టీం, ప్రతి ప్యానల్లో ఒక 3-4 ఆంధ్ర వాళ్ళని, వాళ్ళందరినీ ఖమ్మం నివాసులని ప్రొజెక్ట్ చేయడం, ఆంధ్ర వాళ్ళని రిక్రూట్ చేయడం, లేకపోతే ఆంధ్ర వాళ్ళని తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేయడం. ఏంది ఇదంతా రాజకీయము? అంటే తెలంగాణ ప్రజల యొక్క సహనాన్ని మీరు పరీక్షిస్తున్నారు, అది తప్పు. ఇప్పటికైనా తెలంగాణ వాళ్ళను కవ్వించే చర్యలు ఆపుకుంటే మీకు మంచిదని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ శరత్ కుమార్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.